హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన ఈ చిత్రం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఇది ప్రదీప్ నటించిన వరుసగా 300 కోట్ల సినిమా కావడం విశేషం. మిక్స్డ్ టాక్ వచ్చినా అతని సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. కాస్త నెగటివ్ టాక్ వచ్చిందంటే సినిమా బండి ముందుకెళ్లడం కష్టమే. కానీ ప్రదీప్ రంగనాథన్ మాత్రం మిక్స్డ్ టాక్నే ఇంజనుగా మార్చుకుని రయిమని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన డ్యూడ్ సినిమా 5 రోజుల్లోనే సెంచరీ కుట్టేసింది. బ్లాక్బస్టర్ దివాళీ సీజన్ అంటూ 100 కోట్ల రూపాయలు పోస్టర్ను మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. 3 సినిమాలకు వరుస సెంచరీ సాధించిన హ్యాట్రిక్ హీరోగా ప్రదీప్ చరిత్ర సృష్టించాడు. డ్యూడ్ సినిమాలో మమిత బైజు హీరోయిన్గా నటించగా శరత్కుమార్ కీలక పాత్ర పోషించాడు. సినిమా ప్రదీప్ రంగనాథన్ ఎల్కేజీ సినిమాకు డైలాగ్స్ రాశాడు. కోమలి సినిమాతో దర్శకుడిగా మారాడు. ఇందులో అతిథి పాత్రలోనూ మెరిశాడు. లవ్ టుడే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్లపైనే వసూళ్లు రాబట్టింది. రెండో సినిమా డ్రాగన్ సైతం సెంచరీ దాటేసి ఏకంగా 150 కోట్ల రూపాయలు కలెక్షన్స్ కొల్లగొట్టింది. ముచ్చటగా మూడో సినిమా కూడా సెంచరీ దాటేసింది. మరి డ్యూడ్ ఇంకా ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. చదవండి. బిగ్ బాస్ 9 సడన్గా రౌడీ బేబీ ఎలిమినేట్. ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ విజయాలు అతని కెరీర్లో మైలురాయిగా నిలిచాయి. డ్యూడ్ సినిమా మరింత ముందుకు దూసుకుపోతూ కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. అతని భవిష్యత్ ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.